చాలామంది మాకు ఈ దుఃఖాలు వద్దు, దుఃఖాలు వద్దు అంటారు. నిజంగా దుఃఖాలు వద్దు అంటే మీరు సుఖాలు కోరుకోకుండా ఉంటే దుఃఖాలు రాకుండా ఉంటాయి. ఎవరైనా అదేంటంటే ప్రకృతి యొక్క సహజమైన స్థితి. ఈ విషయం ఏంటంటే మీరు సుఖాన్ని కోరుకుంటే సుఖానికి నీడలాగే దుఃఖం ఉంటుంది. కాబట్టి మనం సుఖాన్ని కోరుకున్నప్పుడు దుఃఖం అనేది ఫ్రీగానే వస్తుంది. కానీ మనం ఈ సుఖానికి, దుఃఖానికి ఎవరైతే సాక్షిగా ఉన్నారో అది నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి పరమసుఖం. ఎవరైనా కానీ సుఖం అనంగానే రకరకాల ఇంద్రియాల విషయాలు చెప్తారు కానీ నిజమైనటువంటి సుఖం శాంతి. ఆ శాంతమైనటువంటి, నిశ్చలమైనటువంటి, అంతర్ముఖమైనటువంటి స్థితిని మించినటువంటి ఆనందం కానీ, దానిని మించినటువంటి సుఖం కానీ లేనేలేదు. కాబట్టి వాటి కోసం చాలామంది శరీరం మీద వస్త్రాలు వదిలేశారు, ప్రపంచాన్ని వదిలేశారు, అనేక లౌకికమైనటువంటి సుఖాలన్నింటినీ త్యజించారు. అది అంత ఉన్నతమైనటువంటి ఆనందం కాబట్టి.